తెలంగాణలో మెట్రో రైలు ఫస్ట్ స్టేజ్కు సంబంధించిన టేక్ ఓవర్ ప్రక్రియను వేగవంతం చేసింది సర్కార్. అదేవిధంగా మెట్రో రైలు ఫేజ్ 2కు సంబంధించిన పనులను ప్రారంభించేందుకు సిద్ధమైంది. సెకండ్ ఫేజ్ను 2 విభాగాలుగా విభజించి పనులు చేసి త్వరలో అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణలో మెట్రో రైల్ ఫస్ట్ ఫేజ్ ప్రాజెక్టు 69 కిలోమీటర్లు విజయవంతంగా కొనసాగుతోంది. నష్టాల్లో ఉన్నామంటూ ఎల్ఎన్టీ అనేక సందర్భాల్లో ప్రభుత్వానికి లేఖలు రాసింది. దీంతో మెట్రో రైల్పై ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ మరో బ్యాంక్ సర్వే చేయించింది. టేక్ ఓవర్ చేయవచ్చు అని సిగ్నల్ రావడంతో రేవంత్ రెడ్డి సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మొత్తం ప్రక్రియను ఈ మార్చి 31 లోపు పూర్తి చేయాలని కేబినెట్లో తీర్మానం చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ ఎల్ఎన్టీ ఏ అండ్ బికి సంబంధించిన డిపిఆర్ను కేంద్రానికి పంపించారు. 24,269 కోట్లతో 2A ప్రాజెక్టును చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని విస్తరణకు సంబంధించి నాగోల్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టు వరకు 36.8 కిలోమీటర్లు చేపట్టనున్నారు. రాయదుర్గం కోకాపేట నియోపోలిస్ వరకు 11.6 కిలోమీటర్లు, ఎంజీబీఎస్ చంద్రయ్యనగుట్ట వరకు 7.5 కిలోమీటర్లు, మియాపూర్ పటాన్చెరు వరకు 13.4 కిలోమీటర్లు నిర్మించనున్నారు. ఎల్బీనగర్ హయత్ నగర్ వరకు 7.1 కిలోమీటర్, మొత్తం 76.4 కిలోమీటర్ల విస్తరణకు సంబంధించిన డిపిఆర్ను రాష్ట్రం కేంద్రానికి పంపింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం నిధులు భరించేలా జాయింట్ వెంచర్ ఈ ప్రాజెక్టు చేపట్టేలా ప్రతిపాదనలు తయారు చేసింది రాష్ట్ర సర్కార్. మెట్రో రైల్ ఫేజ్ 2B ప్రతిపాదన డిపిఆర్లను కేంద్ర ప్రభుత్వానికి పంపించింది రాష్ట్ర ప్రభుత్వం. రెండో దశలోని బి ప్రాజెక్టులో 3 కారిడార్లను నిర్మించబోతున్నారు. ఆర్బీఐఏ నుంచి భారత్ ఫ్యూచర్ సిటీ వరకు 39.6 కిలోమీటర్లు. ఇందుకు 7,168 కోట్ల ఖర్చు అని అంచనా వేసింది మెట్రో రైలు విభాగం. జేబీఎస్ నుంచి మేడ్చల్ వరకు 24.5 కిలోమీటర్ల కోసం 6,946 కోట్ల రూపాయలు ఖర్చు కానుంది. జేబీఎస్ నుంచి షామీర్పేట వరకు 22 కిలోమీటర్ల నుంచి 5,465 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని అంచనా వేసింది సర్కార్. మొత్తం 86.1 కిలోమీటర్ పొడవును కవర్ చేసే ఈ ఫేజ్ 2B ప్రాజెక్టుకు మొత్తం 19,579 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేశారు. ఈ ఫేజ్ 2B ప్రాజెక్టును కూడా కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జాయింట్ వెంచర్ ప్రాజెక్టుగా అభివృద్ధి చేయాలి.